78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2024 ఆగస్టు 17న ఘనంగా జరిగాయి. 2047 కల్లా వికసిత్ భారత్ సాధన లక్ష్యం థీమ్లో జరిగిన ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా ప్రముఖులంతా జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. 2024 ఏడాది స్వాతంత్ర దినోత్సవం యొక్క థీమ్ వికసిత్ భారత్ ఆర్ డెవలప్డ్ ఇండియా. ఎర్రకోట వద్ద 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద ఘనంగా నిర్వహించారు. వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. హాజరైన అతిథుల్లో ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న 117 మంది అథ్లెట్స్, క్రీడాకారులు ఉన్నారు. వారితో పాటు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, కార్యక్రమాల ద్వారా రాణించిన విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, సామాజిక కార్యకర్తలు సహా వివిధ రంగాల్లో రాణించిన వ్యక్తులు పాల్గొన్నారు. అతిథుల్లో గిరిజన కళాకారులు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు కార్మికులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల నుండి దాదాపు 2,000 మంది తమ సాంప్రదాయ దుస్తులను ధరించి వేడుకలకు హాజరయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన వివిధ పోటీల విజేతల 3,000 మంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్, ఎన్సీసీ క్యాడెట్స్ 2,000 మంది ఈ వేడుకల్లో భాగమయ్యారు. అలాగే దాదాపు 400 మంది పంచాయతీరాజ్ సంస్థ మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. సుమారు 45 మంది లఖ్పతి దీదీలు, 30 మంది డ్రోన్ దీదీలను కూడా ఆహ్వానించారు. ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. భారత ఒలింపిక్స్ క్రీడా బృందం సభ్యులున్న వరుసలో రాహుల్ గాంధీ కూర్చున్నారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ప్రతిపక్ష నేత పాల్గొనడం 10 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిరథ మహారథులు సమక్షంలో చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్ఘాట్కు చేరుకొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రధాని రక్షణ దళాలు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. రంగాల వారీగా తమ పాలనలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. ప్రభుత్వ విజయాలను, వికసిత భారత్ లక్ష్యాలను ప్రజల ముందుంచారు. 2047 కల్లా వికసిత భారత్ లక్ష్యం కోసం కలిసి ముందడుగు వేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఒక దేశం ఒక ఎన్నిక కూడా దేశానికి చాలా అవసరమని తెలిపారు. ఒక దేశం ఒక ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలన్నారు. వచ్చే 5 ఏళ్లలో 75,000 వైద్య సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. కల్లోల బంగ్లాదేశ్ హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల 140 కోట్ల పైచిలుకు భారతీయుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. అక్కడ త్వరలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావాన్ని వెలిబుచ్చారు.
అందుకు భారత్ అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్ ప్రదర్శన కూడా ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్యారిస్ ఒలింపిక్స్ 2024 పాల్గొన్న భారత అథ్లెట్స్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ నిర్వహణపై నరేంద్ర మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ స్థాయిలో ప్రపంచ ఈవెంట్లు నిర్వహించే సత్తా భారత్కు ఉందని, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం హక్కులు దక్కించుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని నరేంద్ర మోడీ మరోసారి స్పష్టం చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పసుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులతో కూడిన రాజస్థానీ సాంప్రదాయ లెహరియా తలపాగా ధరించి తెల్ల కుర్తా, చుడిదార్, నీలిరంగు బంద్గాలా ధరించారు. ఎక్కువసార్లు పతాకావిష్కరణ మూడో ప్రధానిగా నరేంద్ర మోడీ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనత సాధించారు. వరుసగా 11వసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన నరేంద్ర మోడీ ఎక్కువసార్లు పతాక ఆవిష్కరణ మూడో ప్రధానిగా రికార్డు సృష్టించారు. అయితే ఈ ఘనతను సాధించిన తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. 1947-64 మధ్య 17 సార్లు జెండాను ఎగరవేశారు. ఆ తర్వాత ఇది ఇందిరాగాంధీ 16 సార్లు ప్రధానిగా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీయే ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా 15 ఆగస్టు సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుండి వరుసగా ఎక్కువసార్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోడీ నిలిచారు. తాజాగా 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయంలో స్వాతంత్ర దినోత్సవం ప్రసంగం చేసిన ప్రధానిగా ఈ ఘనత సాధించారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. స్వాతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధాని కూడా ఇంత సుదీర్ఘంగా ప్రసంగించలేదు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలంగాణలోని 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట గుమ్మం వద్ద ముఖ్యమంత్రి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సుమారు 1200 మంది కళాకారులు 34 కళారూపాల ప్రదర్శనలతో సీఎంకు స్వాగతం పలికారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబడిన రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోం 2021-22 2023 సంవత్సరాలలో ప్రకటించిన పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఏపీలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరణ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ 2047 ప్రయాణంలో భాగస్వామి కావడం ఏపీ సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ జయంతి నాడు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047ను విడుదల చేయనున్నామని చెప్పారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 103వ గ్యాలంటరీ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివిధ దళ సైన్యాధ్యక్షులు హోదాలో రాష్ట్రపతి ముర్ము ఆగస్టు 14న సాయుధ బలగాలకు, కేంద్ర సాయుధ పోలీస్ దళాల సిబ్బంది కోసం మొత్తం 103 గ్యాలంటరీల అవార్డులను ప్రకటించారు. ఇందులో 4 కీర్తి చక్ర, 18 మందికి శౌర్య చక్ర, 1కి బార్ టు సేవా మెడల్, 43 సేవా పథకాలను
11 నౌసేవ పథకాలను, 6 వాయుసేవ పథకాలు ఉన్నాయి. ఒక ప్రెసిడెంట్ తట్ మెడల్, 3 తట్ మెడల్లను తీర గస్తీ దళాలకు ప్రకటించారు. మొత్తంగా 103 గ్యాలంటరీల అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న ఆమోదముద్ర వేశారు. కీర్తి చక్ర పురస్కారం శాంతి సమయంలో ఇచ్చే రెండో అత్యున్నత సౌర పురస్కారమైన కీర్తి చక్ర ఆర్మీకి సేవలు అందించిన 4 ఎంపికయ్యారు. రాష్ట్రీయ రైఫిల్స్ 19వ బెటాలియన్కు చెందిన కర్నల్ మన్ప్రీత్ సింగ్ మరణానంతరం 76వ బెటాలియన్కు చెందిన మేజర్ మల్లా రామగోపాల్ నాయుడు, 63వ బెటాలియన్కు చెందిన రైఫిల్ మ్యాన్ రవికుమార్ మరణానంతరం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖలో డీసీపీగా పనిచేసిన హుమయూన్ ముజ్ముల్ భట్కి కీర్తి చక్ర పురస్కారాలు దక్కాయి. కీర్తి చక్ర పురస్కారాలకి ఎంపికైన కర్నల్ మన్ప్రీత్ సింగ్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ హుమయూన్ ముజ్ముల్ భట్లు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్లో 2023 సెప్టెంబర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరులయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామగోపాల్ నాయుడికి ప్రతిష్టాత్మకమైన కీర్తి చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురిలో రామగోపాల్ ఒకరే సజీవంగా ఉన్నారు. 2023 అక్టోబర్ 26న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద 5 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సాహసోపేత దాడికి నేతృత్వం వహించినందుకు ఈ పురస్కారం లభించింది. 1037 మంది అధికారులకు శౌర్య సేవ పోలీస్ పథకాలు 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీసులకు చెందిన మొత్తం 1037 మంది అధికారులకు శౌర్య సేవ పోలీస్ పథకాలను ప్రకటించింది. ఇందులో 214 మంది శౌర్య పథకాలు, 237 మందికి మెడల్ ఫర్ గ్యాలంటరీ దక్కనున్నాయి. కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం సిబ్బందికి అత్యధికంగా 53 శౌర్య పథకాలు, శౌర్య చక్రాలతో కలిపి 57 వచ్చాయి. తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం, ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ దక్కింది. పోలీసులకు ఇచ్చే అత్యున్నత సాహస పురస్కారమైన ఈ పథకానికి ఈసారి దేశవ్యాప్తంగా ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్య కావటం విశేషం.